అందిస్తూనే ఏపీ అభివృద్ధికి కృషి చేస్తూ ఏడాదిలోనే సక్సెస్ అయ్యామని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దువాయం ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఏడాది పాలన పుష్కరించుకుని కాకినాడలో సంబరాలు జరుపుకున్నామని అన్నారు. మంచినీటి సమస్య, విలీన గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి ఏడాది పాలన అయితే పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా అయితే కనుక పంతం నానాజీ నెగ్గిన నేపథ్యంలో అయితే ఈరోజు కాకినాడ రూరల్ అయితే సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆ మెగా రక్తదాన శిబిరంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 1 year పాలన మీద ఈ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఏమంటారో అసలు ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే. అసలు ఈ 1 year కాలంలో మీరు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు. అసలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, అలాగే ప్రభుత్వం పరంగా కూడా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి? ఖచ్చితంగా ఒక రకమైన అనుభూతి ఇది. నా నాయకులిద్దరిని చూసి ఒక విషయంలో అయితే చాలా గర్వపడతా ఉన్నాను. ప్రజలకి చాలా సంతృప్తినిచ్చి బలమైన పరిపాలన, మనసు ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని చేసే పరిపాలన అది మా నాయకులిద్దరు చేయగలుగుతా ఉన్నారు. అదే కార్యకర్తల పరంగా మా పరంగా మేము పరిపాలన ఒకటే కాకుండా కొన్ని వేదనలకు గురయ్యాం గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున. దానికి రివర్స్ పంప్ ఇద్దామన్న ఆలోచన మాలో చాలా మందికి ఉండింది. అది చేయలేకపోయినా ఒక చిన్న బాధ ఒకటైతే పిల్లల్లో ప్రతి ఒక్కరిలోనే కనపడతా ఉంది. కానీ పెద్దలు ఎందుకు ఆలోచించి అభివృద్ధి ధ్యేయం, కక్ష సాధింపు మనం పెట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన మీద పెద్దలిద్దరు ఎప్పుడైతే వెళ్తున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ సంవత్సర కాలంలో కూడా మేము ఎప్పుడు ఎక్కడ కక్షపూర్తిగా చర్యలకి ముందుగా అది రాజకీయ పరంగా ఆలోచిస్తాం. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడినప్పుడు అయితే కనుక కాకినాడ రూరల్లో వాటర్ సమస్య చాలా అధికంగా ఉంది, దీన్ని నేను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అది కొంతవరకు నెరవేరలేదు. కరెక్ట్గా చెప్పారు మీరు. కొంతవరకు నెరవేరలేదు, అది కూడా కరెక్టే. కొంతమేర నెరవేరింది. ఎందుకంటే ఏ రకంగా అంటే ఆర్డబ్ల్యూఎస్ మ్యూజియం కాకుండా మేము ప్రతి పంచాయతీలోని కోరికలు ఉంటాయి. ఆ కమిటీ వాళ్ళని ఇదని అదని ఈ ఒక్క సంవత్సరం దయచేసి వదిలేయని చెప్పి ప్రతి పంచాయతీ బాడీని అడగడం జరిగింది. లోకల్లో నన్ను ప్రతి ఒక్కరు మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. చివరిగా అంటే విలీన గ్రామాలను అయితే కనుక కార్పొరేషన్లో కలపాలని చెప్పేసి అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆపించారు. అది ఎంతవరకు నెరవేరలేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజంగా 2 రకాలుగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ రైతాంగ విధంగా ఆలోచిస్తే మేము టైలెండ్లో ఉన్నాం. రూరల్ మండలం కానీ కరప మండలం కూడా టైలెండ్లో ఉన్నాం. మాకు ఎప్పుడు టైలెండ్లో వరద వచ్చినా మాకే, అలా కరువు వచ్చినా నీరు రాదు, మాకు చివరి దాకా నీరు రాదు. రెండు రకాలుగానే ఇబ్బంది పడుతూ ఉన్నాం. దాని గురించి పూర్తి స్థాయిలో ఈసారి కాలువలు అయ్యి లాస్ట్ టైం 1 ఎకరం కూడా తడకుండా ఉంచలేదు, 1 ఎకరం కూడా మునిగిపోనివ్వకుండా కార్యక్రమం చేస్తాం. విలీన గ్రామాల గురించి మీరు అడిగిన దాన్ని మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ విషయంలో ఇక్కడ కాకినాడ మున్సిపాలిటీగా మాకు 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డుల్లోనే ఇంచుమించు 70-80 వేలు జనాభా ఉన్న 40-50 వేలు 60 వేలు ఓటు ఉన్నటువంటి ప్రాంతం. వాటికి ఎన్నికలు జరగలేదు, 15 ఫైనాన్స్ రావట్లేదు. అట్లాగే స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ ఫండ్స్నే బకాయి పెట్టి స్థాయికి తీసుకెళ్ళిపోయి అభివృద్ధి చూస్తే శూన్యం, ఏం కనపడట్లేదు. స్మార్ట్ సిటీ నిధులన్నీ వాడేశారు, బయట కాంట్రాక్టులు కూడా బకాయి ఉండిపోయారు. ఇది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అయితే చెప్తున్నారు. అంటే ఈ 1 year కాలంలో అయితే కనుక కాకినాడ రూరల్ అయితే కనుక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అయితే కనుక రాష్ట్ర అభివృద్ధికి అయితే కృషి చేస్తున్న పరిస్థితి. కాకినాడ రూరల్కి సంబంధించి కూడా ఇటు విలీన గ్రామాలను అయితే కనుక కార్పొరేషన్లో కలపడం కోసం అయితే నా వంతు కృషి చేస్తాను. అలాగే తాగునీటి సమస్యకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత పరిష్కారం అయితే చేయడం జరిగింది. ఆ మిగతా వాటిని కూడా పరిష్కారం చేసేందుకు అయితే కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.